దుబాయ్లో ఉన్న టెస్లా కార్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారిని తన లొకేషన్గా చూపిస్తోంది. అరేబియన్ గల్ఫ్లో ఉన్న 300 కిలోమీటర్ల పొడవైన నౌకలు కూడా ఎడారిలో ఉన్నట్లు చూపిస్తున్నాయి. విమానాలు ఒక సెకండ్లో షార్జాపై ఉంటే మరుసటి సెకండ్లో ఒమన్ సరిహద్దులో కనిపిస్తున్నాయి. ఇదేదో సాఫ్ట్వేర్ లోపం కాదు, మధ్యప్రాచ్య యుద్ధంలో వాడుతున్న ఒక కనబడని ఆయుధ కథ ఇది. దీని పరిణామాలు మనం ఊహించని దానికంటే చాలా భయంకరంగా ఉండొచ్చు. మధ్యప్రాంత్యంలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు కేవలం క్షిపణులు, డ్రోన్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది సాంప్రదాయ ఆయుధాల స్థాయిని దాటిపోయింది. ఇప్పుడు యుద్ధభూమిలోకి ఒక అదృశ్య ఆయుధం వచ్చింది. ఇది సైన్యాన్ని మాత్రమే కాకుండా సాధారణ ప్రజలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. దీన్నే జీపీఎస్ స్పూఫింగ్ లేదా జీపీఎస్ జూమింగ్ అని పిలుస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1991 గల్ఫ్ యుద్ధంలో తొలిసారిగా జీపీఎస్ వాడారు. నేడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా జీపీఎస్ ఒక వ్యూహాత్మక ఆయుధంగా పనిచేస్తోంది. 1991 గల్ఫ్ యుద్ధం సమయంలో కేవలం 16 జీపీఎస్ ఉపగ్రహాలు మాత్రమే ఉండేవి. అప్పట్లో ఈ టెక్నాలజీ కేవలం అమెరికన్ సైన్యం దగ్గర మాత్రమే ఉండేది. ఆ యుద్ధంలో ఇరాన్ సైనికులు ఎడారిలో దారి తప్పిపోయేవాళ్లు. కానీ అమెరికన్ సైన్యం జీపీఎస్ సాయంతో ఎడారి మధ్యలో ఒక కొత్త దారిని ఎంచుకుంది. ఆ మార్గాన్ని ఇరాక్ దళాలు కలలో కూడా ఊహించలేదు. ఆ సమయంలో పొగమంచు, ఇసుక తుఫాన్లు లేదా చీకటి రాత్రుల్లో ఇరాక్ సైన్యానికి పోరాటం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే వారికి తమ ఖచ్చితమైన లొకేషన్ తెలిసేది కాదు. కానీ మరోవైపు అమెరికన్ సైన్యానికి చీకటిలో లేదా తుఫాన్లో కూడా తమ లొకేషన్ ఖచ్చితంగా తెలిసేది. దీనివల్ల క్షిపణులు, బాంబులను ఖచ్చితమైన లక్ష్యంపై వేయడం సాధ్యపడింది. ఇరాక్ సైన్యం కమ్యూనికేషన్ టవర్లు, బంకర్లను నాశనం చేయడం చాలా సులువైంది. 35 ఏళ్ల క్రితం యుద్ధ ఆయుధంగా పనిచేస్తున్న జీపీఎస్ 2026 నాటికి మళ్లీ కొత్త ఆయుధంగా మారింది. కానీ ఈసారి అది జీపీఎస్లా కాకుండా యాంటీ జీపీఎస్ లాగా పనిచేస్తోంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం చేస్తున్నప్పుడు దీన్ని తొలిసారిగా గమనించారు. దుబాయ్లో ప్రజల గూగుల్ మ్యాప్స్ వింతగా పనిచేస్తుండడం మొదలుపెట్టాయి. కేవలం గూగుల్ మ్యాప్స్ మాత్రమే కాదు, టెస్లా కార్లు, ఉబెర్, కరీం లాంటి వాహనాలు లొకేషన్లు కూడా మారిపోయాయి. వాటన్నిటి లొకేషన్స్ దుబాయ్కి బదులుగా అరేబియన్ గల్ఫ్ లేదా ఎక్కడో ఎడారిలో చూపించడం మొదలైంది. మొదట ఇదంతా ఏదో సాఫ్ట్వేర్ సమస్య అనుకున్నారు. కానీ ఫ్లైట్ రాడార్ 24లో చూసిన తర్వాత అసలు నిజం తెలిసింది. విమానాల లొకేషన్ కూడా పదే పదే మారుతుందని అర్థమైంది. ఉదాహరణకు ఎమిరేట్స్ విమానం మాడ్రిడ్ నుంచి దుబాయ్ చేరుకోగానే యూఏఈ సరిహద్దుల్లో దాని లొకేషన్ కొంతసేపు లోపం కనిపించింది. అలాగే షార్జా నుంచి ఈజిప్ట్ వెళ్లే విమానం లొకేషన్లో కూడా జిగ్జాగ్గా మార్పులు కనిపించాయి. షార్జా నుంచి ముంబై వెళ్లే విమానం లొకేషన్ మొదటి అరేబియన్ గల్ఫ్లో 3 వేర్వేరు ప్రదేశాల్లో చిక్కుకుంది. కేవలం విమానాలే కాదు, సముద్ర రవాణా నెట్వర్క్ కూడా ఈ వల నుంచి తప్పించుకోలేకపోయింది. అరేబియన్ గల్ఫ్లో నిలిపి ఉంచిన నౌకల లొకేషన్ కూడా తప్పుగా కనిపించడం మొదలైంది. ఒక నౌక తన లొకేషన్ను యూఏఈ, సౌదీ అరేబియా సరిహద్దుల్లో ఎడారి మధ్యలో చూపిస్తోంది. దుబాయ్ క్రిక్ నుంచి బయలుదేరిన మరో నౌక తన లొకేషన్ను యూఏలోని అల్ రమ్లా ప్రాంతంలో చూపిస్తోంది. కేవలం యూఏలోనే కాదు, ఇరాన్ తీరంలో కూడా కొన్ని నౌకలు నేలపై ఒక వృత్తాకారంలో తిరుగుతున్నట్లున్నాయి. 300 మీటర్ల పొడవున్న నౌకలు కావాలని ప్రయత్నించినా అలాంటి వృత్తాకారం చేయడం అసాధ్యం. కానీ ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు పూర్తిగా జీపీఎస్ కోఆర్డినేటర్లపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఆ ప్రాంతంలో జీపీఎస్ సిగ్నల్స్ మార్చేస్తే ఖచ్చితంగా ఆ డ్రోన్ల లక్ష్యం కూడా తప్పిపోతుంది. గత కొద్ది రోజులుగా కేవలం యూఏఈ, ఖతర్ లేదా సౌదీలోనే కాదు, మొత్తం మధ్యప్రాచ్యమంతా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అయితే అసలు జీపీఎస్ సిగ్నల్ను ఎలా మారుస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదడులో ఉంది. ఇది నిజానికి సాధ్యమేనా అని కూడా చాలామంది నమ్మలేకపోతున్నారు. ఇక్కడ 2 వేర్వేరు పద్ధతులున్నాయి. ఒకటి జీపీఎస్ జామింగ్, 2 జీపీఎస్ స్పూఫింగ్. మొబైల్ ఫోన్లో జీపీఎస్ తప్పుడు లొకేషన్ చూపించడం చాలా సర్వసాధారణం. కానీ ఇది ఎంత ప్రమాదకరమో బహుశా ఇంకా ఎవరికీ సరిగ్గా అర్థం కాకపోవచ్చు. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీన్ని 1973లో అమెరికా రక్షణ శాఖ ఒక ఆయుధంగా తయారు చేసింది. మొదటి జీపీఎస్ ఉపగ్రహాన్ని 1977లో ప్రయోగించారు. ఈ మొత్తం వ్యవస్థ 1995లో పూర్తయింది. ప్రారంభంలో ఈ వ్యవస్థను కేవలం సైనిక అవసరాల కోసమే రూపొందించారు. కానీ 1983లో ఒక కొరియన్ ప్రయాణికుల విమానం కూలిపోయిన తర్వాత అమెరికా దీన్ని ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి తెచ్చింది. జీపీఎస్ అనేది చాలా శక్తివంతమైన టెక్నాలజీ. ఇది ట్రైలేటరేషన్ అనే ఒక ప్రాథమిక సూత్రంపై పనిచేస్తుంది. సులభంగా చెప్పాలంటే భూమి చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇవి తమ ఖచ్చితమైన సమాచారాన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా భూమికి పంపుతాయి. ఆ సిగ్నల్స్ అందగానే మన మొబైల్ కొన్ని సాధారణ లెక్కలు వేస్తుంది. ఉపగ్రహం నుంచి వచ్చిన సిగ్నల్ ఎంత సమయానికి మనల్ని చేరుకుందో ఆ లెక్కల ద్వారా తెలుస్తుంది. ఆ సిగ్నల్ కాంతి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి ఆ కాంతిలో ఉపగ్రహం మనకు ఎంత దూరంలో ఉందో చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక సిగ్నల్ ఖచ్చితంగా 1 గంటకు పుట్టి సరిగ్గా 70 మిల్లీ సెకన్లు లేదా
0.07 సెకండ్ల తర్వాత భూమికి చేరుకుందనుకుందాం. అంటే ఆ ఉపగ్రహం 21,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు లెక్క. అయితే అది ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలియదు. ఈ లెక్కల ఆధారంగా ఒక ఊహాత్మక వృత్తం ఏర్పడుతుంది. అంటే మీరు ఆ వృత్తపు అంచులలో ఎక్కడైనా ఉండొచ్చు అని దాని అర్థం. కానీ ఆ వృత్తం ఎంత పెద్దగా ఉంటుందంటే అందులో ఎన్నో దేశాలు మిడిపోతాయి. మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం మొబైల్లోని రిసీవర్ మరొక ఉపగ్రహం నుంచి కూడా సిగ్నల్ను స్వీకరిస్తుంది. ఇప్పుడు రెండవ వృత్తం కూడా ఏర్పడుతుంది. ఇది మొదట వృత్తాన్ని 2 చోట్ల ఖండిస్తుంది. అంటే ఈ 2 వృత్తాలు కలిసే చోట్లలో ఈ లొకేషన్ ఉందన్నమాట. ఈ ఉపగ్రహాలు ఒక నిర్దిష్ట రేడియో ఫ్రీక్వెన్సీలో సిగ్నల్స్ పంపిస్తాయి. ఉదాహరణకు పౌరుల వాడుక కోసం ఈ సిగ్నల్ 1575 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో వస్తుంది. సైనికుల కోసం 1227 మెగాహెర్ట్జ్, అలాగే మరింత అధునాతన అవసరాల కోసం 1175 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో సిగ్నల్స్ వస్తాయి. ఈ సిగ్నల్స్ 20,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాల నుంచి వస్తాయి కాబట్టి భూమికి చేరేసరికి అవి చాలా బలహీనపడతాయి. ఇప్పుడు ఒకవేళ మనం భూమి మీద ఒక ట్రాన్స్మిటర్ పెట్టి సరిగ్గా అదే ఫ్రీక్వెన్సీతో చాలా శక్తివంతమైన సిగ్నల్ను పంపితే ఏమవుతుంది? ఇప్పుడు రిసీవర్కు అంటే మన మొబైల్కు అసలు జీపీఎస్ సిగ్నల్ ఏదో తెలుసుకోవడం కష్టం అవుతుంది. సైనిక కోణంలో చూస్తే దీనివల్ల ఒక లాభం, ఒక నష్టం కూడా ఉంది. లాభం ఏంటంటే శత్రువుల డ్రోన్లు లేదా జీపీఎస్ ఆధారిత క్షిపణులు తమ ఖచ్చితమైన లక్ష్యాల్ని తాకలేవు. కానీ నష్టం ఏంటంటే అవి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పడతాయి కదా. అది ఎవరూ లేని ఖాళీ ప్రదేశం కావచ్చు లేదా జనావాసం కావచ్చు. అందుకే ఇరాన్, మిడిల్ ఈస్ట్లోని అమెరికన్ స్థావరాలపై ప్రయోగిస్తున్న డ్రోన్లు ఈ జామింగ్ కారణంగా దారి తప్పి జనాలుండే భవనాలపై పడుతున్నాయి. ఎందుకంటే అందులో సమయాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా పంపిస్తున్నారు. ఈ సిగ్నల్ చాలా దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఉపగ్రహం కంటే చాలా బలంగా కూడా ఉంటుంది. అందుకే రిసీవింగ్ పరికరం దాన్ని సులభంగా గ్రహిస్తుంది. సిగ్నల్ సమయంలో 1 మిల్లీసెకండ్ తేడా వచ్చినా చాలు రిసీవర్కు తన లొకేషన్ వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపించేస్తుంది. ఈ పద్ధతిని జీపీఎస్ స్పూఫింగ్ లేదా మోసగించడం అంటారు, మభ్యపెట్టడం అంటారు. ఇప్పుడు సైనిక కోణంలో దీనివల్ల కలిగే లాభం ఏంటంటే ఒకవేళ ఏదైనా డ్రోన్ నగరం వైపు వస్తుంటే ముందుగా దాన్ని స్పూఫింగ్ చేసి మోసపూరిత జీపీఎస్ సిగ్నల్ పంపుతారు. దీనివల్ల ఆ డ్రోన్కు తన లక్ష్యం కుడివైపు కాకుండా ఎడమవైపు కనిపిస్తుంది. అది ఎడమవైపు తిరిగినప్పుడు అక్కడ వాస్తవానికి ఏదైనా ఖాళీ ప్రదేశం లేదా సముద్రం ఉంటుంది. అప్పుడు దాన్ని సురక్షితంగా అడ్డుకుని పేల్చేయొచ్చు. ఉబెర్, కారీమ్ డెలివరీ యాప్స్ పనిచేయకపోవడం చాలా చిన్న విషయం. విమానయాన సంస్థలకు జీపీఎస్ స్పూఫింగ్ ఎంత ప్రమాదం అంటే పైలట్కు సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందనిపిస్తుంది, కానీ విమానం వాస్తవానికి దారి తప్పిపోయి ఉంటుంది. దీంట్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. 100 మంది ప్రాణాలు కోల్పోతారు. ఏదైనా ఒక్క చిన్న పొరపాటు జరిగినా కోలుకోవడం దాదాపుగా కష్టం. అందుకే ఖచ్చితమైన సమయాన్ని జీపీఎస్ ద్వారానే తెలుసుకోవాలి, అది కూడా యాక్యురేట్గా. ఎందుకంటే జీపీఎస్ ఉపగ్రహాల్లో ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన అటామిక్ గడియారాలు ఉంటాయి. ఒకవేళ స్పూఫింగ్ కారణంగా ఒక లావాదేవీకి సంబంధించిన సమయం తప్పుగా నమోదైనా కూడా పెద్ద ప్రమాదమే. దాని తర్వాత జరిగే లావాదేవీల రికార్డులన్నీ పాడైపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. 1991లో జరిగిన అరబ్ యుద్ధం సమయంలో జీపీఎస్ ఒక కొత్త ఆయుధంగా తెరపైకొచ్చింది. అలాగే ఇప్పుడు 2026లో జీపీఎస్ స్పూఫింగ్ కూడా ఒక కొత్త ఆయుధంగా మారిపోయింది. అలాగే ఇజ్రాయెల్, సిరియా యుద్ధంలో కూడా దీన్ని వాడుతున్నారు. కానీ ప్రపంచానికి జీపీఎస్ స్పూఫింగ్ గురించి మొదటిసారిగా 2011లోనే పెద్ద షాక్ తగిలింది. అప్పట్లో ఇరాన్ ఇదే టెక్నిక్ ఉపయోగించి అమెరికాకు చెందిన అత్యంత రహస్యమైన RQ-170 డ్రోన్ను దారి మళ్లించింది. అసలు ఈ స్పూఫింగ్ అంటే ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్దామని లొకేషన్ పెట్టుకుంటే దీన్ని శత్రువులు ట్రాక్ చేసి సిగ్నల్ జీపీఎస్ స్పూఫింగ్ చేస్తే గనక మీ లొకేషన్ ఢిల్లీకి వెళ్తుంది. కానీ మీకు అంతా సవ్యంగా జరుగుతున్నట్టు, ఆ లొకేషన్ హైదరాబాద్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప మీరు దారి తప్పారనే అనుమానం కలిగే వరకు అది మిమ్మల్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్తుంది. మరి ఇప్పుడు ఊహించుకోండి ఇది ఎంత ప్రమాదకరమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.